40 నెలలల్లా నువ్వు ఏ గ్రామంలో అయినా ఏ పేదోడికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినవా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చినవా? చదువుకున్న బలహీన వర్గాల బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? ఇంటికో ఉద్యోగం ఇస్తాన్న నువ్వు ఊరుకో కోడి ఇంటికో ఈకనాన్ని ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను నిన్ను అడుగుతున్నా, 70 ఇళ్ళు వద్దన్నావు కదా, ఏ ఒక్కడికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నువ్వు వచ్చి చూపిస్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు కానీ పంచగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 1000 కోట్లు పెట్టి 150 గదులతోని గడిని నిర్మించుకున్నావు నీ కోసం తప్ప పేదోడికి ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవా? ఇవాళ పేదలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారి మీద లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, నువ్వు ఉద్యోగాలు ఇస్తా అంటే నిరుద్యోగ యువత గ్రూప్ 2 పరీక్షలు రాసి దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. 5 లక్షల మంది నిరీక్షిస్తుంటే గ్రూప్ 2 ఫలితాలను కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ నువ్వు ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఏ ఆత్మగౌరవం కోసమైతే ఏ స్వయం పాలన కోసమైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఇవాళ నీ మంత్రివర్గంలో ఉండే మంత్రి ఒక్కరైనా ఎవరన్నా ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా నీ మంత్రివర్గంలో ఉన్నారా? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతెందుకు ఆకాశంలో సగం మన జీవితంలో సగం అనుకునే ఒక్క ఆడబిడ్డనన్నా ఈ రోజు నీ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారా? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలు మంత్రులు లేరు కానీ మన ఇంతకు ముందు మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఇవాంక వచ్చినప్పుడు మహిళా పారిశ్రామికవేత్తల సమావేశం జరిగితే ఆ సమావేశంలో మాట్లాడడానికి మహిళా మంత్రి లేక కేటీఆర్ గారు పోయి ఇవాంక మధ్యలో కూర్చున్నాడు. నేను అడుగుతున్న కేటీఆర్ ను, అయ్యా నువ్వు ఆడవా మాడవా, నువ్వు ఆ మీటింగ్ ఎందుకు పోయినవని నేను అడుగుతున్నా నిన్ను. నువ్వు ఆడవైనా మాడవైనా నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో, కానీ నువ్వు ఆ 2 కాకుండా అక్కడికి వెళ్ళి కూర్చున్నావంటే ఈ రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి గౌరవం జరుగుతుందో ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ బిడ్డల కష్టాలు తెచ్చిన పార్టీగా, తెలంగాణ బిడ్డలను ఆదుకునే పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల చౌరస్తాలో మీ దగ్గరకు వచ్చింది. ఇవాళ మీకున్నాడు ఆయన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.